నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు రూపంలో కనిపించే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టుండి ఒక్కసారిగా ఎందుకు డిఫెన్స్ లో పడిపోయారు? తన ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని, మీరే కాపాడారని సొంత నియోజకవర్గ ప్రజలను రేవంత్ వేడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రేవంత్ మాట్లాడిన మాటలు ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి చేసినవా, సొంత పార్టీ నాయకులను దృష్టిలో పెట్టుకుని మాట్లాడారా అనేది చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ను ఓడిస్తే రేవంత్ పని కథం అనుకునే బ్యాచ్ వల్లే ఇబ్బంది ఫీల్ అవుతున్నారా అనే చర్చ నడుస్తుంది. ఇందుకు ప్రత్యర్థులు ఎత్తుగడ ఏంటి, రేవంత్ ప్రతివ్యూహం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో పర్యటించిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. నిండైన ఆత్మవిశ్వాసంతో ప్రత్యర్థులకు సూటిగా తాకేలా మాట్లాడే రేవంత్ ఆ రోజు మాత్రం కొంత బాధగా మాట్లాడినట్లు అనిపించింది. ఎప్పుడూ అఫెన్స్ మోడ్ లో ఉండే ఆయన ఆ రోజు మాత్రం కొంత డిఫెన్స్ ఆడినట్లు కనిపించింది. తనకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని కొడంగల్ ప్రజలే ఆదుకోవాలని వేడుకున్నారు. దీంతో రేవంత్ వెనుక ఏ కుట్రలు నడుస్తున్నాయి, కుట్రదారులు ఎవరు అనే చర్చ ప్రారంభమైంది. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించినా ఆ క్రెడిట్ రేవంత్ రెడ్డికి దక్కకుండా చేయాలని తెర వెనుక వ్యూహాలు కూడా నడుస్తున్నాయని, అందుకే ఆయన బాగా నొచ్చుకున్నారని చెబుతున్నారు. రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నప్పటికీ మల్కాజ్గిరి, మహబూబ్ నగర్ స్థానాలు రేవంత్ కు చాలా ముఖ్యం. మల్కాజ్గిరి తాను ప్రాతినిధ్యం వహించిన లోక్సభ స్థానం కాగా, మహబూబ్ నగర్ తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ ఉన్న స్థానం. ఈ రెండింట్లో ఖచ్చితంగా గెలవడంతో పాటు కొడంగల్లో మంచి మెజారిటీ రావడం తప్పనిసరి. అయితే ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ ను ఓడించడానికి భారీ కుట్ర జరుగుతుందని రేవంత్ అనుమానిస్తున్నారు. తన సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా మెజారిటీ తగ్గించి తన పాపులారిటీని దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారని భయపడుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ కు రేవంత్ గట్టి ప్రత్యర్థిగా మారారు. రేవంత్ దూకుడు వ్యూహం కారణంగానే తాము ఓడిపోయామని బీఆర్ఎస్ నమ్ముతుంది. రేవంత్ కు గట్టి దెబ్బ పడాలని కోరుకుంటుంది. అందుకే పార్లమెంట్ ఎన్నికలే సరైన సమయమని భావిస్తుంది. మహబూబ్ నగర్ లోక్సభకు మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె కూడా రేవంత్ కు మొదటి నుంచి జిల్లాలో రాజకీయ ప్రత్యర్థి. ఇద్దరు ప్రత్యర్థులు కలిసి తనను దెబ్బతీస్తారేమోనని రేవంత్ అనుమానిస్తున్నారు. బీఆర్ఎస్ పరోక్షంగా అరుణకు మద్దతిస్తుందేమోనని రేవంత్ భావిస్తున్నారట. కొడంగల్లో కూడా బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి షిఫ్ట్ చేయించే పని నడుస్తుందని రేవంత్ దృష్టికి వచ్చిందట. కొడంగల్లో కాంగ్రెస్ కు మెజారిటీ రాకుండా చేయడం, మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ ను ఓడించడం, ఈ రెండు లక్ష్యాలను తన ప్రత్యర్థులు పెట్టుకున్నట్లు రేవంత్ నమ్ముతున్నారు. తాము గెలవకున్నా మంచిదే కానీ రేవంత్ ఓడిపోతే చాలు అని ఎదురుచూసే ప్రత్యర్థులున్నారని, వారంతా చేతులు కలిపే ప్రమాదముందని కూడా సీఎం అంచనా వేస్తున్నారు. పార్టీలో కూడా అవకాశం కోసం ఎదురు చూసేవారున్నారని, తన సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ ఓడిపోయి వారి నియోజకవర్గాల్లో గెలిస్తే కూడా అది తనకు మంచిది కాదని రేవంత్ అప్రమత్తంగా ఉంటున్నారని సమాచారం. అందుకే కొడంగల్ ప్రజలు ఈ కుట్రలను అర్థం చేసుకోవాలని రేవంత్ వేడుకున్నారట. తాను సీఎం అయ్యాక కొడంగల్ నియోజకవర్గానికి చేసిన మేలు, జరుగుతున్న అభివృద్ధిని చెప్పుకోవడంతో పాటు కొడంగల్లో తక్కువ మెజారిటీ వస్తే వచ్చే నష్టాలను కూడా వివరించారు. ప్రత్యర్థుల కుట్రలను ముందే పసిగట్టి దానికి రేవంత్ ప్రతివ్యూహం పన్నే పనిలో భాగంగానే అలా మాట్లాడారని అంటున్నారు. కేవలం కొడంగల్లోనే కాకుండా మొత్తం మహబూబ్ నగర్ పార్లమెంటులో కూడా ఇదే పరిస్థితి రావచ్చని రేవంత్ అనుమానిస్తున్నారు. తన ప్రాబల్యాన్ని తగ్గించాలని చూసే శక్తులు పార్టీలోనూ బయట కాచుకుని కూర్చున్నాయని, వారికి సరైన సమాధానం ఇవ్వాలంటే కొడంగల్లో మంచి మెజారిటీ సాధించి మహబూబ్ నగర్ సీటు గెలవడమే మార్గమని రేవంత్ భావిస్తున్నారు. మల్కాజ్గిరిలో కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉందని రేవంత్ అనుకుంటున్నారు. అందుకే ఈ రెండు నియోజకవర్గాల్లో తన రాజకీయ పార్టీలు, ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు చేసినా సరే కాంగ్రెస్ ను గెలిపించాలనే పట్టుదలతో రేవంత్ ఉన్నారు.